నేడు సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. యాదమరి మండలం చిన్నిరెడ్డిపల్లిని సందర్శించనున్నారు. అక్కడ ప్రజా వినతులు స్వీకరించనున్నారు. ఆ తర్వాత ప్రజా ప్రతినిధులు అధికారులతో సమావేశం కాబోతున్నారు. సీఎం ప్రజా వేదిక వద్ద సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సంతగేటు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించనున్నారు. రోగులు వైద్య సిబ్బందితో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఆ తర్వాత టీడీపీ శ్రేణులతో సమావేశం కానున్నారు. సీఎం పర్యటనకు భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రజా వేదిక టీడీపీ శ్రేణులతో సమావేశానికి వేర్వేరుగా సభా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. నేడు సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. యాదమరి మండలం చిన్నిరెడ్డిపల్లిని సందర్శించనున్నారు. అక్కడ ప్రజా వినతులు స్వీకరించనున్నారు. ఆ తర్వాత ప్రజా ప్రతినిధులు అధికారులతో సమావేశం కాబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, మొత్తం మీద ఒకరోజు పర్యటనలో భాగంగా చిత్తూరుకి సీఎం ఇవాళ చేరుకోబోతున్నారు. 10 గంటల తర్వాత ఆయన అంటే విజయవాడ నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్ లో ఇక్కడికి చేరుకుంటారు. అయితే గత 2 రోజుల క్రితం కూడా కుప్పం పర్యటనలో వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలకు అదేవిధంగానే శంకుస్థాపనలు ఇట్లా అమ్మవారి గంగమ్మ జాతర మహోత్సవాల్లో సీఎం దంపతులు పాల్గొనడం జరిగింది. అయితే ఇవాళ ఒక రోజు మాత్రం యాదమరి మండలం పూతలపట్టు నియోజకవర్గంలో ఆయన పర్యటన కొనసాగబోతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు చేయబోతా ఉన్నారు ఆయన చేతుల పైన. నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో కొన్ని ఆగిపోవడం జరిగింది ప్రాజెక్ట్ అన్నింటినీ కూడా. వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అంటే ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సీఎం ఆదేశాల ప్రకారం అధికార యంత్రాంగం అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే ఒకరోజు పర్యటనలో ఆయన చేరుకున్న తర్వాత ప్రజావేదిక కార్యక్రమంలో కూడా పాల్గొనబోతారు. ప్రజలను ఉద్దేశించి అంటే అక్కడ మాట్లాడబోతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఇప్పటికే చిత్తూరు కలెక్టర్ తో పాటు ఎస్పీ ఇట్లా పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు మంత్రులు వీరందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవాళ 10:30 ఇక్కడ చేరుకున్న తర్వాత మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా ఆయన పర్యటనలు కొనసాగుతాయి. కాబట్టి సీఎం పర్యటన నేపథ్యంలో ఏ ఒక్క అవాంఛనీయ ఘటనలో లేకుండా కూడా ఇప్పటికే కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి అంటే యాదమరి మండలంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఆయన సందర్శిస్తారు. ఇప్పటి వరకు కూడా అక్కడ జరుగుతున్న ఎన్నికలు దాదాపుగా ఒక 15-20 గ్రామాల ప్రజలు ప్రతినిత్యం కూడా గతంలో ఇబ్బందులు పడుతున్నారు అంటే హాస్పిటల్ చూపించుకోవడానికి. ఆ సందర్భంలో అంటే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. అందువల్లనే పూర్తి స్థాయిలో కూడా అక్కడ వైద్య సదుపాయాలు ఏ విధంగా రోగులకు అందుతున్నాయి, అదేవిధంగానే రోగులతో కూడా డైరెక్ట్ గా ఆయనే మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఇట్లా అన్ని రకాలుగా కూడా ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు ప్రజా వేదికలో ఆయన పాల్గొనడం, అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం, తాజా రాజకీయ పరిస్థితులు లేదంటే అదేవిధంగానే జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటి మీద కూడా ఆయన మాట్లాడతారు. మరోవైపు ఈ హాస్పిటల్స్ పలు చోట్ల తిరిగి అక్కడ ఉన్నటువంటి రోగులతో కూడా పరామర్శిస్తారు. ఇదే కాకుండా నియోజకవర్గానికి సంబంధించి ఇదే పార్టీ కీలక నేతలతో అంటే చిత్తూరు ఇట్లా కుప్పము అదేవిధంగానే పూతలపట్టు పలమనేరు ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పార్టీ నేతలతో కూడా ఆయన మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశం అవుతారు. జరుగుతున్న పరిణామాలు అదేవిధంగా పార్టీ ఎందుకంటే అతి త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి ఇట్లా అన్ని అంశాలపైన కూడా ఆయన చర్చించే అవకాశం అయితే ఉంది. అయితే ఒకరోజు పర్యటనలో మాత్రం వస్తున్నారు కాబట్టి అధికార యంత్రాంగంతో పార్టీకి సంబంధించిన కేడర్ అంతా కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్.